గాయస్ అన్నాను చూడు, దుమ్మిటి వస్తుందని ఒక మొత్తం ప్యాక్ చేసుకొని టవల్తో. స్కూల్లో మేము బట్టి పడతాం గాయస్ ఈ లైన్ని. పాత ఇనుప సామాన్లు కొంత ఇరిగిన కుర్చీలు, ప్లాస్టిక్ పేపర్ల ప్లాస్టిక్ పైపులు మన జనగానే వాడుతుంది చూడు, అట్లా వాడతాం దీన్ని స్కూల్లో. తింటుంది తినని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నే వ్లాగ్. చలో గైస్, సో ఇప్పుడే ఈరోజు భీములు వేస్తున్నారు గైస్. సో అది మొత్తం తవ్వినాం నేను మమ్మీ కలిసి, అది మొత్తం తవ్వినాం. అది అయిపోయింది కానీ ఇక బ్రష్ చేస్తున్నా, ముఖం కడుక్కొని తిని తాగి చలో ఏముందో చూద్దాం గైస్. ఇక తినడానికి చూసేది ఏం లేనట్టు కొడుతుంది. అన్న పెట్టిన ప్లేటు అట్లనే అన్నం, ఆల్సో అన్నం వేరే వాళ్ళది. ఇగో నైట్ చికెన్, ఈరోజు పప్పు. సో పప్పు విత్ అన్నం, మనం మిల్క్ తాగుదాం. మిల్క్ మనకి చలో తాగేద్దాం. ప్లాస్టిక్ డబ్బాలు, పాత స్టీలు, పాత ఇత్తడి, పాత రాగి వస్తువులు మరియు పాత కాపీలు, పాత పుస్తకాలు, పాత పేపర్లు, పాత ఇనుప సామాన్లు, కొత్త ఇనుప సామాన్లు కొంటాం, సామాన్లు కొంటాం. ఇరిగిన కుర్చీలు, ప్లాస్టిక్, సారీ యార్, స్కూల్లో మేము బట్టి పడతాం గాయస్ ఈ లైన్ని. పాత ఇనుప సామాన్లు కొంత ఇరిగిన కుర్చీలు, ప్లాస్టిక్ పేపర్ల ప్లాస్టిక్ పైపులు మన జనగానే వాడుతుంది చూడు, అట్లా వాడతాం దీన్ని స్కూల్లో. గాయస్ అక్కడేమో మమ్మీ వాళ్ళు అది తెంపుతురేంది, పాలకూర సంథింగ్, ఏదో తోటకూరనో పాలకూరనో ఏదో. ఆకులు తెంపితే వీళ్ళేమో స్టిక్స్ ఉంటాయి కదా, అవి తినిపిస్తారు. దేనికి? మేకకి. అట్లా నాకు ఉల్టా ఇస్తే ఎట్లా తింటుందిరా నాకు. తింటుంది తినని. గాయస్ ఇటుకలు వచ్చినాయో, ఇప్పుడు భీములకి ఇటుకలు అవసరం గాయస్. సో తెప్పించినాం 2000 ఇటుకల్స్. మొత్తం 2000 ఉంటాయంట గాయస్. ఇది గాయస్ అన్నాను చూడు, దుమ్మిటి వస్తుందని ఒక మొత్తం ప్యాక్ చేసుకొని టవల్తో. చిన్న చిన్న అరే హార్డ్ వర్క్ ఎట్లా ఒప్పిస్తుందని అడుగుతున్నానా. వెళ్తురు కొంచెం రెడీ పెట్టుకురిగా. వీళ్ళ గ్యాంగ్ ఒక్కరు తింటే చాలు, ఇక అందరు అన్నం వేసుకొని వచ్చి తింటారు. అట్లుంటుంది గైస్. అయిపోయింది, లోడ్ మొత్తం దించేసారు. 2 దగ్గర అయింది గైస్. ఈడొక లోడు, ఈడ హాఫ్, ఈడ కొంచెం. బాగానే స్పీడ్ అయిపోయింది నిజంగా. 2000 ఇటుకలు గైస్. ఇప్పుడు తాగు మమ్మీ, అమ్మా బిందెతో వాటర్ తాగుతుంది గాయస్. ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇగో భీములు వేస్తారు. నీకు ఎవ్వరు కొడుతురు గైస్ అనవసరంగా. మరి ఇలా ఎవ్వరు కొడుతురు, మంచిగా కూర్చో. కోతి పోతున్నావు. అక్కడ ఇక్కడ మమ్మీ, అక్కడ సెంటరింగ్ వాళ్ళు,
ఈరోజు భీములు వేస్తారు గైస్. ఇక అది బెడ్రూమ్, ఎంట్రన్స్, కిచెన్, చిన్న హాల్. బస్ ఎక్కువ అయిపోయింది ఇటుకే వద్దటలేదు. అన్ను కొట్టేస్తాడు ఆడ. ఈరోజు సెంటరింగ్ పని అయితే అయిపోయింది, మొత్తం అయిపోలే. సారీ, భీముల పని అయితే అయిపోయింది, మొత్తం అయిపోలే. ఇంకా కొంచెం ఉంది. నాకు ఆకలి అవుతుంది గైస్. ఫస్ట్ అయితే అన్నం తినేసి, ఈరోజు పూజ కాలే, సిటీకి వెళ్ళడము కాలే. ఇప్పుడైతే అన్నం తినేద్దాం ఇక.